రైట్. పట్టాభి గారు, ఫైనల్గా ఇప్పుడు దీని మీద మీరు ఎలాగో చెప్పాలి, చెబుతారు, వద్దన్నా చెప్తారులే మీరు, కానీ అది తర్వాత ఇలాగే ఉంటే ముందు ముందు ఈ రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు అనే దాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? ఇప్పుడు ఇదే రకమైనటువంటి వ్యాఖ్యానాలు ఇటువంటి పరిస్థితులే కొనసాగితే ఆంధ్ర రాష్ట్రానికి తీరని నష్టం అండి. ఇప్పుడు నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఉందండి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా తెలంగాణ వైపు నుంచి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఇంకా సుప్రీంకోర్టులో ఇష్యూ పెండింగ్ ఉంది, సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర పెండింగ్ ఉంది. మరి ఇటువంటి కీలకమైనటువంటి అంశాలు తెలంగాణ రాష్ట్రంతో ముడిపడి ఉంటే మనం సహృద్భావ వాతావరణంతో మనం వాటిని పరిష్కరించుకుంటామా? ఈ రకంగా నోరు బారేసుకుని ఇంకా జటిలం చేసుకుంటామా? తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ పోలవరం హైట్ 45 మీటర్లు దేనిక 41 మీటర్లు చాలదా అంటే మూసుకుని కూర్చున్నారు. ఏమైపోయాడు ఆ రోజున ఈ కొడాలి నాని? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నోరు పెగలలేదా? పోలవరం హైట్ 45 మీటర్లు దేనిక 41 మీటర్లతో సరిపెట్టుకొని పోండి అని అన్న రోజు ఏమైపోయారయ్యా మీరు? ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలకి తీవ్ర విఘాతం కలిగే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఏంటి రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కావాలంటే మీరు సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని అడుగుతారా? అంతెందుకయా, షర్మిలమ్మ గారిని అడగండి, మీ ముఖ్యమంత్రి గారు సోదరే కదా, వెళ్ళి షర్మిలా గారిని అడగండి, ఇప్పిస్తారు మీకు అపాయింట్మెంట్ రెండోది రెడ్డి గారితో. మీకు ఆ ధైర్యం ఉందా షర్మిల గారిని అడిగే ధైర్యం? ఏం మాటలు సార్ అవి? అదే అది ఈజీ కదా. పాపం జగనన్న వదిలిన బాణం షర్మిల గారు ఉన్నారు కదా, వెళ్ళి అడగమనండి షర్మిల గారిని, మీ ముఖ్యమంత్రి కూడా చాలా సంతోషిస్తాడు. రెండోది ఏంటి సార్ ఆ మాటలు? తొంటి ఎముక విరగలేదు కదా. ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకో కొడాలి నాని, నువ్వు నీ అనుంగ సోదరుడు అనాలా, నీ ఆప్త మిత్రుడు అనాలా, వల్లభనేని మనిషి, మీ 420 ముఠా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూ కబ్జాలు చేశారో, ఎక్కడెక్కడ సెటిల్మెంట్లు చేస్తా ఉన్నారో, ఎక్కడెక్కడ ఇల్లీగల్ పనులు చేస్తా ఉన్నారో మొత్తం చిట్టా ఉంది. రేపటి రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడ పోలీస్ అధికారులు కానివ్వండి, వేరే డిపార్ట్మెంట్లు ఏ డిపార్ట్మెంట్లు అయినా మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెడతారు. మోకాళ్ళ మీద నుంచుంటారు మీరు. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ముందు నుంచుంటారా, లేదంటే ఇంకే మంత్రి కార్యాలయం ముందు నుంచుంటారో, మోకాళ్ళ మీద నుంచోబెడతారు మిమ్మల్ని. అప్పుడు మాట్లాడదు. కానీ ఎవరికి తెలియదా మీరు ఇన్ని రోజులు కేసీఆర్తో దోస్తి దేనికి? మీకు అక్కడ మీ వ్యాపారాలు చేసుకోవడానికే కదా. అక్కడ మీ భూదందాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, కబ్జాలు, మీ అనైతిక కార్యక్రమాలన్నిటికీ హైదరాబాద్లో ఒక అడ్డాగా పెట్టుకున్నారు. అందుకనే కదా ప్రతి శుక్రవారం ఇక్కడ ఫ్లైట్ ఎక్కటం, 2-3 రోజులు హైదరాబాద్లో వ్యాపారం చేసుకోవటం, మళ్ళీ బెజవాడకి తిరిగి రావటం. ఎవరికి తెలీదా ఇవాళ? అందుకనే మీరు కేసీఆర్తో దోస్తీ దేనికంటే ఇటువంటి వాటి కోసమే. మీ ఆస్తులు, మీ నాయకుడి యొక్క అక్రమ సంపాదన మొత్తం హైదరాబాద్లో దాచిపెట్టారు. ఇప్పుడు తేల్తాయి, అవన్నీ బయటకు వస్తాయి. అప్పుడు మోకాళ్ళ మీద నుంచుంటారు మీరు తెలంగాణ గడ్డ పైన. అప్పుడు ఎవరు కాపాడతారా మిమ్మల్ని? కాబట్టి కొద్దిగా పద్ధతి ఉండాలి. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి, పొరుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారిని అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి దేనికి ఆహ్వానించారండి? ఆ రోజున కేసీఆర్ గారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఆయన స్వయంగా శంకుస్థాపన జరుగుతున్నటువంటి ప్రదేశానికి తీసుకువెళ్ళి ఆయన్ని పక్కన నుంచో పెట్టుకుని ఆ రోజున అమరావతి రాజధానికి శంకుస్థాపన చేశారు. దేనికి? 2 రాష్ట్రాలు కలిసి ఉండాలి, 2 రాష్ట్రాలు కలిసి ప్రయాణం చేయాలి, 2 రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చెందాలి. అది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. మేము ఏ రోజు కూడా కేసీఆర్ గారు మాకు వ్యతిరేకంగా ఎన్నైనా చేయనివ్వండి, ఆయన ఒక పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము ఎప్పుడు కూడా ఆయనకు ఆ గౌరవాన్ని ఇచ్చాం. ఏ రోజు ఆయన పైన ఇష్టానుసారం చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా నోరు బారేసుకోలేదే, తగులు పెట్టుకోలేదే. కానీ ఇవాళ ఇటువంటి పరిస్థితి దాపురిస్తే రేపు రాష్ట్రానికి నష్టం. కాకపోతే ఒకటి మన రాధాకృష్ణ గారు, మన ఎండి గారు అన్నట్టు వాళ్ళు అనుకోవచ్చు, ఇంకేముందిలే 2 నెలల్లో మనని విసిరి చెత్తబొట్టులోనో విసిరి బంగాళాఖాతంలో పడేస్తారు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చేసి ఉండొచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని